Hola amantes del cine, welcome to our channel The Real Homies and this is your narrator GV. సినిమా అంటే జస్ట్ ఒక స్క్రీన్ మీద బొమ్మ కాదు. సినిమా అంటే ఒక ఆనందం. సినిమా అంటే మన బాధలన్నీ పక్కన తోసేసి మనల్ని ఒక కొత్త వరల్డ్కి తీసుకెళ్ళి ఒక కొత్త ఉత్సాహం, కొత్త స్ఫూర్తిని కూడా ఇస్తుంది. సినిమా అంటే తెర మీద క్యారెక్టర్ ఏడుస్తుంటే మనం కూడా దాన్ని ఫీల్ అయ్యి మనం కూడా ఏడవాలి. కామెడీ సీన్ వస్తుంటే పక్కనోడి మీద పడి మరీ నవ్వాలి. సినిమా అంటే ఒక పాట వినగానే మన పాస్ట్లో ఉన్న మెమరీస్ ఒకేసారి ఫ్లాష్ అవ్వాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో మొత్తం చెప్పొచ్చు. బేసికలీ సినిమా అంటే ఒక ప్యూర్ ఎమోషన్. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో సగం కంటే ఎక్కువ ఎలా ఉన్నాయి, ఏదో మనీ కోసం లేదా పాన్ ఇండియా ఫేమ్ కోసం తీసినట్టు ఉంటున్నాయి. హిట్ కొట్టామా, కలెక్షన్స్ వచ్చాయా అంతే. మనలో ఒక నిజమైన సంతోషం, మనలో ఒక చిన్న చిరునవ్వు తెప్పించలేకపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పైసా ఉంటుంది కానీ మన మనసుకు హత్తుకునే సూరు మాత్రం ఉండట్లేదు. కానీ ఒకప్పుడు వచ్చే మూవీస్లో ఒక ప్రాణం ఉండేది. టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకుడికి న్యాయం చేయాలి, వాళ్ళని నవ్వించాలి అండ్ వాళ్ళని అలరించాలని తీసేవాళ్ళు. ఎన్నిసార్లు టీవీలో వచ్చినా కూడా, ఎన్నిసార్లు రిపీట్లో చూసినా కూడా అస్సలు బోర్ కొట్టదు. ఆ సినిమాలే మన చైల్డ్హుడ్ ని అండ్ మన టాలీవుడ్ స్టాండర్డ్ ని నిలబెట్టాయి. అఫ్ కోర్స్ మన టాలీవుడ్ లో అలాంటి క్లాసిక్ చాలా ఉన్నాయి. కానీ అవన్నీ తీసుకొచ్చి ఒకటే వీడియోలో చెప్పడం చాలా కష్టం. కాబట్టి దీన్ని డిఫరెంట్ పార్ట్స్ గా ప్లాన్ చేసాం. అండ్ దిస్ ఇస్ పార్ట్ నెంబర్ 1. ఈ పార్ట్ కి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ పార్ట్స్ కూడా వెంటనే దింపేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ర్యాంకింగ్ లిస్ట్ అస్సలు కాదు. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది తోపు అండ్ 7th ప్లేస్ లో ఉన్నది వేస్ట్ అని కాదు. బికాస్ యూ కెన్ నెవర్ కంపేర్ అ డైమండ్ విత్ అనదర్ డైమండ్. డైమండ్ ఇస్ ఆల్వేస్ అ డైమండ్. ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి సినిమా ఒక ఆణిముత్యం లాంటిది. సో ఇంకా లేట్ ఎందుకు, మన చైల్డ్హుడ్ ని, మన ప్రెజెంట్ ని అండ్ మన ఫ్యూచర్ లో కూడా ఇవి బెస్ట్ మూవీస్ గానే ఉంటాయి. లెట్స్ బిగిన్ ద రీల్ బై ద రీల్ హోమీస్. అసలు 2001లో వచ్చిన మూవీ ఇప్పటికీ మనం టీవీలో వస్తే పనులన్నీ పక్కన పడేసి ఎందుకు చూస్తాం? దీనికి ఒక రీజన్ కాదు, చాలా ఉన్నాయి. ఫస్ట్లీ మన హీరో వెంకీ. హీఈస్ జస్ట్ నార్మల్ మిడిల్ క్లాస్ కుర్రాడు. నాన్న ఫోర్స్ చేస్తానని చెప్పి జాబ్ కోసం అనకాపల్లి నుంచి హైదరాబాద్కి వచ్చి తన ఫాదర్ ఫ్రెండ్ ఇంట్లో దిగుతాడు అండ్ అందరికి మెల్లగా దగ్గర అయిపోతాడు. వెంకీని చూస్తే మనల్ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. చాలా బాగా కనెక్ట్ అవుతాం. తన కామెడీ టైం కానివ్వండి, తన ఇన్నోసెన్స్, తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తన నాన్న మీద ఉన్న ప్రేమ, నందు మీద చాలా ప్రేమ ఉన్నా కూడా ఎక్కడ తన వల్ల వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్షిప్ కి ప్రాబ్లం క్రియేట్ అవుతుందో అని కన్ఫెస్ చేయకుండా ఉండిపోతాడు లాస్ట్ వరకు. సో వీటి వల్ల మనం వెంకీ క్యారెక్టర్ కి బాగా రిలేట్ అవుతాం. సెకండ్ వచ్చేసి కామెడీ. ఇప్పుడు వస్తున్న మూవీస్ లాగా కామెడీ కోసం సపరేట్ గా ఒక ట్రాక్ ఉండదు. ఇక్కడ కామెడీ అంతా కూడా సిచ్యువేషన్స్ నుంచి, క్యారెక్టర్స్ బిహేవియర్ నుంచి జనరేట్ అవుద్ది. సునీల్ గారి క్యారెక్టర్ అవనివ్వండి, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కి ఒక పర్పస్ ఉంటుంది. దానికి త్రివిక్రమ్ గారి రైటింగ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో తెలుసుగా. చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి ఈ మూవీ మొత్తంలో కూడా. అసలు ఈ డైలాగ్స్ 20 ఏళ్ళ తర్వాత ఇప్పటికీ కూడా మన డైలీ కన్వర్జేషన్స్ లో అండ్ మీమ్స్ లో వాడుతూనే ఉంటాం. కానీ ఈ మూవీని ఒక ఎవర్గ్రీన్ క్లాసిక్ గా చేసింది మాత్రం కామెడీ మాత్రమే కాదు, ఇందులో ఉన్న కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఎవరు పెద్ద రౌడీ విలన్ కాదు, ఇక్కడ సిచ్యువేషనే పెద్ద విలన్. హీరోయిన్ కి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు హీరో తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుని వాళ్ళ నాన్న నమ్మకాన్ని అండ్ ప్రకాష్ రాజ్ గారి రెస్పెక్ట్ ని నిలబెట్టుకోవాలని తను పడే తప్పన అది ఒక రియల్ లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది. లవ్ స్టోరీని హైలైట్ చేస్తూనే ఒక ఫాదర్ అండ్ తన కూతురు బాండ్ ని అండ్ ఫాదర్స్ అండ్ బాండ్ ని, చాలా ఫ్యామిలీ వాల్యూస్ ని వల్గరిటీ లేకుండా ప్యూర్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ లా తీశారు. అండ్ లాస్ట్లీ కోటి గారి మ్యూజిక్ ఆ ఎమోషన్స్ ని ఇంకో వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది. ఎండింగ్ ఏంటో మనందరికి తెలుసు, కానీ ఆ జర్నీ కోసం, సినిమాలో క్యారెక్టర్స్ ఎమోషన్ కోసం, మన మొహం మీద ఒక చిరునవ్వు కోసం ఈ సినిమాని మళ్ళీ చూస్తూనే ఉంటాము. నెక్స్ట్ మూవీ ఇన్ ద లిస్ట్. తెలుగు సినిమా హిస్టరీలో ఒక ప్యూర్ మ్యాజిక్. అసలు ఈ కాన్సెప్ట్ ఎవరికైనా చెప్తే మైండ్ బ్లాక్ అయిపోయి దానికి క్రిస్టోఫర్ నోలన్ సినిమా అని ఫీల్ అవుతారు. మన లిస్ట్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ట్రిబ్యూట్ మనం బై విక్రమ్ కే కుమార్. వినడానికి బుర్ర పాడిపోయి కన్ఫ్యూజన్లా ఉన్నా తెర మీద మాత్రం విక్రమ్ కే కుమార్ గారి స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఎంత క్లియర్గా ఉంటుందంటే మనకు ఒక చిన్న డౌట్ కూడా రాకుండా భలే చాలా స్మూత్గా తీశారు. ఒక ఫెయిరీ టైల్ లాగైతే వెళ్ళిపోతుంది సినిమా. ఎక్కడైనా పేరెంట్స్ పిల్లలకి పెళ్లి చేస్తారు, కానీ ఇక్కడ కొడుకు పేరెంట్స్ని కలిపి పెళ్లి చేస్తాడు. నాగార్జున గారు నాగ చైతన్య గారి నాన్న అని పిలవడం అండ్ సమంత గారు నాగార్జున గారికి తల్లిలాగా ఫీల్ అవ్వడం, ఈ రిలేషన్షిప్ డైనమిక్స్ ని హ్యాండిల్ చేసిన విధానం సింప్లీ మైండ్ బ్లోయింగ్. కానీ ఈ మూవీకి అసలు సోల్, అసలు ప్రాణం అంటే మాత్రం ఏఎన్ఆర్ గారే. ఇది ఆయన లాస్ట్ ఫిలిం. ఒక లెజెండరీ యాక్టర్ తన ఫ్యామిలీతో కలిసి స్క్రీన్ మీద ఒక సెలబ్రేషన్ లాగా అయితే మార్చేశారు. అందుకే ఈ సినిమా జస్ట్ ఒక హిట్ కాదు, తెలుగు ఆడియన్స్ అందరికి ఒక ఎమోషన్ లాంటిది. అండ్ ఇలాంటి సినిమా ఎప్పటికీ మన టీఎఫ్ఐలో రాలేదు అండ్ రాదు కూడా. ఇంకా పర్ఫార్మెన్సెస్ అంటారా, నాగార్జున గారి ఎలిగెన్స్, చెయ్యి అండ్ శామ్ల క్యూట్ కెమిస్ట్రీ, శ్రేయ గారి చార్మ్ అన్ని పర్ఫెక్ట్. కానీ వీళ్ళందరినీ కలిపి నిలబెట్టింది మాత్రం అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్. అండ్ నాకది మూవీలో సాంగ్స్ అంటే చాలా ఇష్టం. కనులు తాకే లేదా పియోరే కానీ, చిన్ని ఆశలు కానీ, అసలు అమ్మో కనిపించిన మా అమ్మకి సాంగ్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్. అసలు ప్రతి సాంగ్ వాజ్ సోల్ ఫర్ దిస్ ఫిలిం. అంటే మీకు ప్రతి సిచ్యువేషన్కి చాలా బాగుంటుంది ఈ సాంగ్స్ అనేవి. ప్రేమల్ని, బాధల్ని, చావు కూడా విడదీయలేదని చెప్పిన ది మోస్ట్ బ్యూటిఫుల్ సినిమా మనం ఈ లిస్ట్ లో. ఇది ఒక అబ్సల్యూట్ అండ్ ఇర్రిప్లేసబుల్ డైమండ్.
మన మైండ్ ని ఒక ప్రశాంతమైన స్టేట్ కి తీసుకెళ్లే మూవీ. 2004లో రిలీజ్ అయిన మూవీ ఆనంద్. ఈ సినిమా క్యాప్షన్ లోనే ఉంటుంది, ఇది ఒక మంచి కాఫీ లాంటి సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా సింపుల్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ గుండెల్ని గెలిచిన రిఫ్రెషింగ్ క్లాసిక్ ఇది. ఇప్పటికీ చాలా మంది కంఫర్ట్ మూవీ ఏదంటే ఆనంద్ అని మెన్షన్ చేస్తారు. ఈ మూవీ ఇంత స్పెషల్ అవడానికి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి రూపా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. అప్పుడు తెలుగు సినిమా హీరోయిన్స్ కి ఈమె చాలా డిఫరెంట్. తన జీవిత నిర్ణయాలను తనే తీసుకుంటుంది. రెస్పెక్ట్ కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, మెచ్యూరిటీ అండ్ మెనీ మోర్ గుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఈ రూపా క్యారెక్టర్ లో. తెలుగు సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్స్ గా నిలిచిపోద్ది ఇది. అండ్ నెక్స్ట్ మన హీరో ఆనంద్. తన క్యారెక్టర్ ని హీరోయిజం చూపించడానికి అన్నెసెసరీ ఫైట్స్ అండ్ అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉండవు. తన కైండ్నెస్, పేషెన్స్, మెచ్యూరిటీ అండ్ రెస్పెక్ట్ తో మనుషుల్ని గెలుస్తాడు. ఈ సింప్లిసిటీ ఆడియన్స్ కి చాలా అంటే చాలా రిలేటబుల్ గా అనిపిస్తుంది. ఆనంద్ అండ్ రూప మధ్య రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్ మీద బిల్డ్ అయ్యింది. ఇక్కడ శేఖర్ కమల గారి రైటింగ్ గురించి మాట్లాడాలి. ఆర్డినరీ లైఫ్ ని ఒక ఎక్స్ట్రాడినరీగా చూపించడం ఆయన స్ట్రెంత్. చిన్న చిన్న మూమెంట్స్, డైలీ కన్వర్జేషన్స్, సైలెంట్ అండ్ రియల్ ఎమోషన్స్ ఇవన్నీ కలిసి ఒక సోల్ ఇచ్చింది ఈ మూవీకి. ఫ్యామిలీ వాల్యూస్ ని ఎక్కడ బ్రేక్ చేయలేదు. జస్ట్ క్యారెక్టర్స్ బిహేవియర్ ద్వారా చాలా నేచురల్ గా చూపించారు. దీనికి కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ ఆ అట్మాస్ఫియర్ ని ఇంకా బ్యూటిఫుల్ గా మార్చింది. సాంగ్స్ లైక్ ఏమ్నా తీరం, నువ్వేనా అండ్ మిగతా సాంగ్స్ కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటాయి వినడానికి. అండ్ ఈ సాంగ్స్ అనేవి స్టోరీ ఫ్లోని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా క్యారెక్టర్స్ ఎమోషన్స్ ని ఆడియన్స్ కి ఇంకా దగ్గర చేస్తాయి. ఆనంద్ని మనం రిపీట్ లో చూడడానికి రీజన్ కథలో ఉన్న సస్పెన్స్ కాదు, ఆ క్యారెక్టర్స్ అండ్ అట్మాస్ఫియర్ తో ఇంకొంచెం టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది మూవీ చూసే ప్రతిసారి. మూవీ రిలీజ్ అయ్యి ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఆ ఫ్రెష్నెస్ అనేది ఎప్పటికీ తగ్గదు. గ్రేటెస్ట్ ఫీల్ గుడ్ క్లాసిక్ ఈ మూవీ ఆనంద్. బేసికల్లీ 2 గ్రీన్ ఫ్లాగ్స్ కలిస్తే ఎలా ఉంటుందో అనేది ఆనంద్ మూవీ. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా జస్ట్ ఒక క్యూట్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, తండ్రి కొడుకుల మధ్య ఉండే రిలేషన్ గురించి చూపించిన ఒక మాస్టర్ పీస్. ఫస్ట్ మన హీరో సిద్ధు గురించి మాట్లాడాలి. రిచ్ కిడ్, మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బేసికలీ తనకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి, బట్ ఒక్కటి తప్పితే అదే తన లైఫ్ లో ఒక సింగిల్ ఓన్ డెసిషన్ తీసుకోవడం. ఒక ఫ్రీడమ్ మిస్ అవుతూ వచ్చాడు ఇప్పటిదాకా. వేసుకునే షర్ట్ నుంచి చదివే బీటెక్ వరకు, చేసే జాబ్ నుంచి తను పెళ్లి చేసుకునే అమ్మాయి వరకు అన్ని వాళ్ళ ఫాదర్ సెట్ చేసేవాడు. అతనే ది గ్రేట్ అరవింద్ గారు. ఇక్కడ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఏదో పెద్ద విలన్ అని కాదు, కొడుకు మీద చాలా అంటే చాలా ప్రేమ ఉంది ఆయనకి. కానీ ఆ ప్రేమ ఓవర్ ప్రొటెక్షన్ గా మారితే వచ్చే సిచ్యువేషన్స్ ఈ మూవీ కాన్ఫ్లిక్ట్. సిద్ధు క్యారెక్టర్ చూస్తుంటే మన యూత్ లైఫ్ ని మనం చూసుకున్నట్టు ఉంటుంది. చాలా మంది రిలేట్ అవుతారు, అవును కదా. ఇంకా హాసిని క్యారెక్టర్. హాసిని ఒక జనరేషనల్ ఫీమేల్ క్యారెక్టర్. తన ఎనర్జీ, ఇన్నోసెన్స్, హానెస్టీ, ట్రూ లవ్, తన ప్యూర్ సోల్ కి సినిమాకి మెయిన్ సోల్ గా మారింది. హాసిని వచ్చాకే సిద్ధు లైఫ్ లో వాళ్ళ నాన్నకి ఎదురుగా నిలబడే కాన్ఫిడెన్స్ అయితే తెప్పించారు న్యాచురల్ గా. అంటే చాలా బాగుంటుంది మనకి ఆ డ్రైవ్ అనేది. స్టోరీ చాలా సింపుల్. ఒక అబ్బాయి తన లైఫ్ లో డెసిషన్స్ తన నాన్న చేతుల్లో ఉంటది. తన జీవితం మీద తనకి అసహ్యం వేసే టైంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అండ్ ఆ అమ్మాయి తనని తన ఫాదర్ ని ఎలా మార్చింది అనేదే ప్లాట్. ఆ స్క్రీన్ ప్లే, హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ అండ్ సిద్ధార్థ్ అండ్ తన ఫాదర్ మధ్య ఉండే న్యాచురల్ బాండింగ్, డైలాగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ మన డిఎస్పీ గారి ప్రైమ్ మ్యూజిక్. అసలు డిఎస్పీ గారి సాంగ్స్ మామూలుగా ఉండవు ఈ సినిమాలో. లైక్ బొమ్మని గీస్తే సాంగ్ కానీ, అప్పుడో ఇప్పుడో కానీ, అసలు పీక్ రిపీట్ వాల్యూ ఉంటుంది సాంగ్స్ అండ్ సినిమాకి కూడా. ఇవన్నీ కలిపి ఒక సింపుల్ స్టోరీని ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాగా మార్చింది. మన టాలీవుడ్ లో వచ్చిన వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గోటెడ్ మూవీ ఇది. ఒక జనరేషన్ కి ప్యూర్ ఫ్యామిలీ డ్రామా ఇచ్చారు. అదే సీతమ్మ వాకిట్లో శ్రీవల్లి చెట్టు. పెద్దోడుగా వెంకటేష్ గారు, చిన్నోడుగా మహేష్ బాబు గారు. వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈగో, యాంగర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువైన పెద్దోడు, చార్మింగ్ గా, కూల్ గా అండ్ అందరికి పంచులేస్తూ ఉండే చిన్నోడు. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ బ్రదర్ బాండ్ అనేది, ఆ చిన్న చిన్న గొడవలు అండ్ వాళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్ ప్రతి ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు ప్లే చేసిన రేలంగి మావయ్య క్యారెక్టర్ గురించి మాట్లాడకపోతే ఈ బ్రేక్ డౌన్ అనేది కంప్లీట్ కాదు. ప్రపంచం ఎంత హార్ష్గా ఉన్నా కూడా తన మంచితనాన్ని ఎక్కడ కూడా వదులుకోడు. అండ్ అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ గా మిగిలిపోయింది మన టాలీవుడ్ లో. తన ఫిలాసఫీని సింపుల్ అండ్ చాలా నేచురల్ గా చూపించారు. జయసుధ గారి మదర్ రోల్, అంజలి గారి ఇన్నోసెంట్ సీత క్యారెక్టర్ అండ్ సమంత మహేష్ గారి లవ్ ట్రాక్ అనేది చాలా బాగుంటాయి. బేసికల్ ప్రతి పాటతో మూవీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ ఫైనల్లీ మిక్కీ జే మేయర్ అండ్ మణి శర్మ గారి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి సోల్. ఈ సినిమాలో సాంగ్స్ గురించి స్పెషల్ గా చెప్పగలదు, అందరికీ తెలుసు ఎంత క్లాసిక్ అవన్నీ. అండ్ ఆ మ్యూజిక్ అనేది ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్ లో మనం కూడా ఒక మెంబర్ లా ఫీల్ అవుతాం. ఓవర్ డ్రామా లేకుండా ఫ్యామిలీ వాల్యూస్ ని, రిలేషన్షిప్స్ ని అండ్ మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే స్మాల్ హ్యాపీనెస్ ని టార్గెట్ చేసి తీసిన ఒక విజువల్ పోయట్రీ ఇది సీతమ్మ వాకిట్లో శ్రీవల్లి చెట్టు. 2002లో రిలీజ్ అయిన మన్మధుడు తెలుగు సినిమా హిస్టరీలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్. ఇప్పటికి టీవీలో వచ్చినా సరే ఆడియన్స్ కంప్లీట్ గా చూసే సినిమా ఇది. దానికి మెయిన్ రీజన్ కామెడీ మాత్రమే కాదు, కామెడీని క్యారీ చేసే బ్రిలియంట్ రైటింగ్, న్యాచురల్ లవ్ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ఆర్క్. ఫస్ట్ మన హీరో అభిరామ్ గురించి మాట్లాడాలి. నాగార్జున గారు ప్లే చేసిన ఈ అభిరామ్ రోల్ టిపికల్ రొమాంటిక్ హీరోస్ అయితే కాదు. ఒక ప్లే బాయ్ గా ఉండే క్యారెక్టర్ నుంచి అమ్మాయిలంటే ద్వేషం, వాళ్ళని అవాయిడ్ చేయడం, సర్కాస్టిక్ గా మాట్లాడడం అండ్ మళ్ళీ లాస్ట్ ఒక అమ్మాయి వల్ల మారిపోవడం,
ఇలా క్యారెక్టర్ జర్నీ మొత్తం చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ సినిమా ఎవర్ గ్రీన్ అవడానికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్. తన సైలెంట్ కామెడీ చాలా అంటే చాలా వర్కౌట్ అవుతుంది. ఫోర్స్డ్గా ఎక్కడ అనిపించదు. చాలా డైలాగ్స్ ఇప్పటికీ మన సోషల్ మీడియాస్ మీమ్స్లు చాలా వరకు వాడుతూనే ఉంటాం. మెయిన్గా ప్యారిస్లో జరిగే సీక్వెన్స్ మొత్తం అయితే అసలు ఒక రచ్చ అప్పట్లో అయితే. అండ్ ఇప్పటికి కూడా ఇన్స్టాలో బాగా అంటే బాగా వాడుతూనే ఉంటాం ఆ మీమ్స్ అండ్ డిఫరెన్సెస్ని. అక్కడి నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సోనాలి బెండ్రే గారి హారిక క్యారెక్టర్ అయితే ఎక్కడ ఓవర్ డ్రామాటిక్ గా ఉండదు. అభిరామ్ని మార్చడానికి ఫోర్స్ చేయదు. తనని అర్థం చేసుకుని పేషెన్స్ తో తన లైఫ్ లో పాజిటివిటీని తీసుకొస్తుంది. అందుకే లవ్ స్టోరీ అంత న్యాచురల్ గా అనిపిస్తుంది మనకి, అని మనం కూడా దాన్ని ఫీల్ అవుతాం. ఈ సినిమాని ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా మార్చింది మాత్రం ఇందులో ఉన్న ఎమోషనల్ కోర్. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో అభిరామ్ పాస్ట్ రివీల్ అయ్యేసరికి తన బిహేవియర్ని అర్థం చేసుకుంటాం. ఆ ఎమోషన్ కామెడీని ఇంకా మీనింగ్ఫుల్గా చేస్తుంది. ఇంకా దీనికి డిఎస్పీ గారి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. గుండెల్లో ఏముందో, చెలియా చెలియా, ఇవన్నీ పాటలు మన ప్లేలిస్ట్లో ఉంటూనే ఉంటాయి. మెయిన్గా ఉద్దురా సోదరా అయితే బ్యాచులర్స్కి ఒక యాంథమ్లా అయిపోయింది అప్పట్లో. ఆఫీస్ బ్యాక్డ్రాప్లో జరిగే కామెడీ, కొలిక్స్ మధ్య బాండింగ్, ఇవన్నీ అప్పట్లో ఫ్రెష్గా అనిపించాయి. ఇప్పటికి కూడా అవుట్డేటెడ్గా అనిపించవు. అసలు టాలీవుడ్లో రీవాచ్ వాల్యూ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ మన సండే ఆఫ్టర్నూన్ నుంచి మా టీవీని సింగిల్ హ్యాండెడ్గా రూల్ చేసిన సినిమా 2005లో రిలీజ్ అయిన అతడు. మన హీరో నందు ఒక ప్రొఫెషనల్ అసాసిన్, కానీ టిపికల్ మాస్ హీరో కాదు. తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ అబ్జర్వ్ చేస్తాడు, సైలెంట్గా ఉంటూ యాక్షన్స్ ద్వారా ఎమోషన్ చూపిస్తాడు. ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. కానీ అసలు క్రేజీ ప్లాట్ ఏంటంటే, ఒక హైలీ డేంజరస్ హిట్ మ్యాన్ వెళ్ళి ఒక జాయింట్ ఫ్యామిలీలో దూరి అక్కడ అందరికీ సహాయం చేస్తూ మంచిగా మారిపోతాడు అండ్ అందరికీ దగ్గర అవుతాడు. ఈ సినిమా స్ట్రెంగ్త్ త్రివిక్రమ్ గారి రైటింగ్. ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంటుంది. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్, సస్పెన్స్ అన్ని జోనర్లు ఉంటాయి. కానీ ఏ జోనర్ కూడా ఇంకోటి డామినేట్ చేయదు. బ్యాలెన్స్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ మూవీ మొత్తంలో కూడా. ఇంకా కామెడీ సంగతి వస్తే, త్రివిక్రమ్ గారి స్పెషల్ టాలెంట్ తన సైలెంట్ కామెడీ ఈ మూవీకి పర్ఫెక్ట్ నిదర్శనం. అండ్ బాబ్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఈ మూవీలో కామెడీ సీన్స్ ఎన్నిసార్లు చూసినా నవ్వు వస్తుంది. బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ప్రతి క్యారెక్టర్ టైమింగ్ బాగుంటుంది. ఈ మూవీ ఒరిజినల్ ఐడెంటిటీ థ్రిల్లర్ అయిన సినిమా సోల్ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్. చిన్నప్పటి నుంచి ప్రేమ లేకుండా బాధలతో ఎదిగిన ఒక అనాథ యాక్సిడెంటల్ గా ఒక ఫ్యామిలీతో కలిసిపోయి వాళ్ళతో బాండ్ డెవలప్ అవ్వడం ఆడియన్స్ ని చాలా ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. తన తప్పు లేకుండానే వాళ్ళ బాధని తన బాధగా మార్చుకొని గురువైన క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దీనికి మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, అట్మాస్ఫియర్ ని వేరే లెవెల్ తీసుకెళ్తాయి. ఈ మూవీలో ప్రతి సాంగ్ కూడా ఒక డైమండ్ లాగా ఉంటుంది. ఎన్నిసార్లు అయినా కూడా బోర్ కొట్టదు. అప్పట్లో వాళ్ళు వాడిన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, యాక్షన్స్, కొరియోగ్రఫీ చూస్తుంటే ఎప్పుడు కూడా మనకి చాలా న్యూగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ సినిమా చాలా ఓల్డ్ గా అనిపించదు. ఎండింగ్ తెలిసినా కూడా ఆడియన్స్ దీన్ని రిపీట్లో చూస్తారు. స్టోరీ కోసం కాదు, సీన్స్ కోసం, డైలాగ్స్ కోసం అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ కోసం. ప్రతి రీవాచ్లో ఒక కొత్త డీటెయిల్ కనిపిస్తూనే ఉంటుంది ఈ మూవీలో. అందుకే అతడు ఈజ్ ఎవర్ గ్రీన్ మూవీ. సో ఇది ఇవాళ లిస్ట్. మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాం. అండ్ మీ ఫేవరెట్ సినిమా మిస్ అని చెప్పి కంగారు పడకండి అండ్ కోప్పడకండి. అది జస్ట్ మేము నెక్స్ట్ పార్ట్కి దాచుంచాం అనమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా అంటే చాలా డ్యూరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ పార్ట్ అయితే పక్క కవర్ చేస్తాం. సో మీకు ఈ లిస్ట్ ఎలా అనిపించింది అండ్ మేము ఏ మూవీస్ మిస్ ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో వచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టేసుకోండి. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో బై బై.